మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించినటువంటి మరొక కథ చతురోక్తి అనే కథ ఇప్పుడు విందాం. కథలోకి వెళ్దాం. అది కథ పేరు చతురోక్తి. కాశీ రాజ్యానికి రాజైన శచీంద్రుడు ఓ రోజు తన సభకు కవి పండితులను ఆహ్వానించాడు. అలాంటి సభల్లో తరచు పౌరులు కూడా పాల్గొంటూ ఉండేవారు. శచీంద్రుడు సభను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు: ముసలితనంలో మనిషిని ఆదుకునేది ఏమిటి అని. కొందరు పండితులు బాగా ఆలోచించి సంతానమని కొందరు, బంధుమిత్రులు అని మరికొందరు, రాజుగారు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలు అని మరికొందరు ఇలా రకరకాలుగా సమాధానాలు చెప్పారు. రాజుకు అవేవీ నచ్చలేదు. దాంతో పండితులు తలపట్టుకున్నారు. అప్పుడు రాజు సభకు హాజరైన ప్రజల వైపు తిరిగి, మీలో ఎవరైనా చెప్పగలరా అని అడిగాడు. ఆ మాటతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే తప్ప ఎవరూ పైకి లేచింది లేదు. ఇంతలో ముదుసలి లేచి, మహారాజా, ముసలి ముప్పులో మనిషిని ఆదుకునేది ఈ ఊతకర్రే తప్ప మరొకటి కాదు అంటూ తన చేతిలోని కర్రను ఎత్తి చూపించాడు. ఆ ముసలివాడి జవాబుకు అందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే ఓ పామరుడు లేచి, అయ్యా, అది ఎలాగో చెప్పండి బాబు అని అడిగాడు. అందుకైన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: మహారాజా, మీ రాజ్యంలో మా వంటి వృద్ధులకు మీరు అన్ని వసతులు కల్పించారు, అన్న సత్రాలు పెట్టించారు. ఆ సత్రాలకు వాళ్ళు చేతికర్ల సహాయంతో ధైర్యంగా నడిచి వెళ్తున్నారు. చీకట్లో నడవడానికి, ఊరకుక్కల్ని, పశువుల్ని తరమడానికి, డబ్బు కోసం దుండగులు దాడి చేస్తే ఎదుర్కోవడానికి ఈ ఊతకర్ర ఉపయోగపడుతుంది. అదేవిధంగా వర్షాకాలంలో బురద నేలల్లో పట్టుగా నడవడానికి, కాలవల్లోని నీటి లోతు తెలుసుకోవడానికి, విష పురుగుల్ని చంపడానికి, మొద్దు పిల్లల్ని దండించడానికి పనికొస్తుంది. ఎండబెట్టిన అప్పడాలు, వడియాలు, కాకులు పాలు అవ్వకుండా తోలడానికి ఈ ఊతకర్ర ఆడాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ దండం ఒక ఆయుధంగా ఉంటూ 10 రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. కనుక ముసలితనంలో మనిషిని ఆదుకునేది ఇదే అని నొక్కి చెప్పాడు ముసలాయన. అందరూ గొల్లు అని నవ్వారు. పక్కనే ఉన్న అతని భార్యకు ఆ మాటలు, ఆ నవ్వులు చురుకుమనిపించాయి. ఇంత పెద్ద రాజుగారి సభలో ఆడాళ్ల అప్పడాలు, వడియాలపైన హాస్యోక్తులు విసరడం ఆమెకు నచ్చలేదు. వెంటనే లేచి, మహారాజా, ఈయన గారు చెప్పిన సంఖ్య తప్పు. దండం మీద మేము ఆరేసినటువంటి మడుగు పంచెల్ని తమ చేతికర్రతోనే ఈ మగాళ్ళు తీసి ధరిస్తున్నారు. కనుక అది 11వ ప్రయోజనం అవుతుంది. దండం దశగుణాలనే కాదు, ఏకాదశ గుణాలను కూడా కలిగి ఉంది అంటూ మగవారిపైన ఒక చలోక్తి విసిరింది ఆ గడుసు ముసల్ది. సభ మరోమారు నవ్వులతో ప్రతిధ్వనించింది. రాజు ఆమె చెప్పిన పొందికైన చమత్కారానికి సంతోషించి ఆ దంపతులను ఉచిత రీతిన సత్కరించి పంపించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన చతురోక్తి అనే కథ విన్నారు. చూసారా, మా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు దండం దశ గుణం భవేత్ అని చెబుతూ ఉంటే మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ దండం అనేటువంటిది 10 గుణాలను కలిగి ఉంటుంది, అంటే 10 రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలన్నీ ఈ కథలో ఆ ముసలాయన చెప్పాడు కదా. అంతేకాదు 11వ రకంగా కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో అతని భార్య మరింత చతురతతో సమాధానం చెప్పింది. కాబట్టి ఈ ప్రపంచంలో దేన్ని కూడా మనం అల్పంగాను పనికిరాని దానిగాను చూడకూడదు. పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు, నాయనా ఏదైనా కర్ర పట్టుకుని వెళ్ళు, దారిలో ఏ కుక్కలైనా ఉంటాయి అని ఏదైనా పని మీద మనని పంపించినప్పుడు సహజంగా మనం నిర్లక్ష్యంగా, పర్వాలేదు, ఏ కుక్క ఏ పశువు నన్నేమీ చేయదు అని వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఆ మొండి ధైర్యం మనిషికి ఎప్పుడు పనికిరాదు. పెద్దలు చెప్పిన ప్రతి మాట చద్దిమూటగా భావించినప్పుడు ఏ మనిషి అయినా సరే జీవితంలో పైకి వస్తాడు. ఆ ప్రయోజనాలను మనం గ్రహించి అవసరమైనప్పుడు మనం దండాన్ని ధరించడంలో తప్పేమీ లేదు అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథను రచించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో కొత్త వైద్యుడు అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.